సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో దళితులకు అత్యంత ప్రాధాన్యత దక్కింది. మంత్రి మండలిలో 4వ వంతు దళితులకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఎస్సీలకు ఈ స్థాయి గుర్తింపు దక్కడం ఇదే మొదటిసారని అంటున్నారు దళితులు. కాంగ్రెస్ లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనం అంటున్నారు లీడర్స్. రాష్ట్ర కేబినెట్ విస్తరణతో ఎస్సీ మంత్రుల సంఖ్య 4కు చేరింది. ఈ నలుగురులో 2 మాల, 2 మాదిగ సామాజిక వర్గాలకు చెందిన లీడర్లు ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీ మాల, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ ఎస్సీ మాదిగ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు ఇచ్చారు. ఉమ్మడి ఏపీలో చూసినా, తెలంగాణలో చూసినా మంత్రివర్గంలో దళితుల వాటా 26% ఉండటం ఇదే మొదటిసారని, కాంగ్రెస్ లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమని అంటున్నారు ఆ పార్టీ నేతలు. రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా బలహీన వర్గాల లోపల జరుగుతున్నటువంటి ఈ కులగణన చేయాలనే ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా జరగడం, దాని తదుపరి జరుగుతున్నటువంటి తెలంగాణ రోల్ మోడల్ అనే మాట చెప్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, కుల గణన జరిగితే ఏమి జరుగుతుందో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అనేటువంటి మాట మరొకసారి తెలియజేస్తూ, తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగా కేసీఆర్ కేబినెట్ లో తాటికొండ రాజయ్యకు మంత్రి మండలిలో చోటు దక్కింది. ఆయన్ను డిప్యూటీ సీఎం గా నియమించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆయన్ను తప్పించి ఆ స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు కేసీఆర్. అంటే తెలంగాణ మొదటి కేబినెట్ లో కేవలం ఒకే ఒక ఎస్సీకే చోటు దక్కినట్లయింది. ఇక 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేబినెట్ లో కేసీఆర్ 2 ఎస్సీలకు చోటు కల్పించారు. ఇందులో కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి కేబినెట్ లో డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్కకు, వైద్య శాఖ మంత్రిగా దామోదర రాజనరసింహకు ఛాన్స్ ఇచ్చారు. తాజా మంత్రివర్గ విస్తరణలో వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు చోటు కల్పించారు. దీంతో తెలంగాణ కేబినెట్ లో దళితుల వాటా 26.66% చేరింది. ఇలా రాష్ట్ర మంత్రి మండలిలో ఒకేసారి 4 దళితులు ఉండటం తెలంగాణ చరిత్రలో ఇదే ప్రథమం. ఈ ఘనత సాధించిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. కీలకమైన స్పీకర్ పదవి కూడా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ కి ఇవ్వడం మరో విశేషం.